సమయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. చాలా సంతోషంగా ఉంది. కొత్త సంవత్సరం 2026 ఈ సంవత్సరం ఈరోజు వైకుంఠ ఏకాదశి చివరి రోజున వైకుంఠ ద్వారం ద్వారా ఆ దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, పంకజనేత్రం పరమ పవిత్రం, శంఖచక్రధర చిన్మయ రూపం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం. అంబుజోద్భవ వినూతం అగణిత గుణధామం, అంబుజోద్భవ వినూతం అగణిత గుణధామం, తుంబురు నారదా గాన విలోలం, అంబుదిశయనం ఆత్మాభిరామం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, వైకుంఠపురవాసం. జై శ్రీమన్నారాయణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.